హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పచ్చికారంతో ఎగ్ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనో చూసేద్దాం. సో ఈ కర్రీ అయితే చపాతీస్లోకి, రోటీస్లోకి అండ్ బగారా రైస్, జీరా రైస్, వైట్ రైస్ అన్నిటిలోనూ పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని ముక్కల్ని అయితే వేసుకోండి. అండ్ తర్వాత మనం పచ్చికారం తీసుకుంటున్నాం కదా, ఇక్కడ తగినంత పచ్చికారం కట్ చేసుకొని వేసుకోండి. బాగా కలిపి మూత పెట్టేసేయండి. ఒక ఫ్యూ మినిట్స్ బాగా వేగనివ్వండి. అండ్ తర్వాత 2 మీడియం సైజ్ టమాటోని కట్ చేసి టమాటో ముక్కల్ని ఇందులో అయితే వేసుకోండి. బాగా కలిపి కాసేపు వేగనివ్వండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మీకు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు. నేనైతే పుట్నాల పప్పు తీసుకుంటున్నా. అది కూడా వేసి కలుపుకొని కాసేపు మూత పెట్టేసేయండి. కాసేపు అయినాక తీసి చూశారు కదా, ఈ విధంగా వేగి అయి ఉంటుంది. అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోండి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. అండ్ నెక్స్ట్ వీటిని జార్లో అయితే తీసుకుందాం. అన్ని జార్లో వేసుకొని పచ్చి కొత్తిమీరను కూడా వేసుకోండి. వీటిని బ్లెండ్ చేసి పేస్ట్ అయితే పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసి మనం పొట్టు తీసి పెట్టుకున్న గుడ్డునైతే వేసుకొని ఈ విధంగా అయితే కదుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగు అంటకుండా. అండ్ తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు అండ్ కొంచెం కారం పొడి అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది, అతుక్కుంటుంది కదా. అందుకనేసి ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని వేసుకోండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ లోపలికి వెళ్తుంది. మనం ఎగ్స్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తానికి ఇక్కడ ఎగ్స్ అయితే వేగినాయి, వాటిని ఈ విధంగా తీసేసుకోండి. అండ్ అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకోండి. ప్రాపర్గా క్లీన్గా తీసి వేసుకోండి. వీటిని వీడియోలో చూపించిన విధంగా బాగా కలపండి. అండ్ జాగ్రత్తగా కలపండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. అడుగంటితే మాడిపోతుంది, మాడు వాసన వస్తుంది. అందుకనేసి దీన్ని కలుపుతూనే ఉండాలి. చూశారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ధనియాల పొడి తీసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూన్. అండ్ నెక్స్ట్ వీటినైతే బాగా కలుపుకోండి. కాసేపు కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక ఫ్యూ మినిట్స్ ఉడకబెట్టుకోండి. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. చూశారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో చింతపండు జ్యూస్ వేసుకుంటున్నా. మీకు కావాలంటే మీరు పెరుగును కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకొని జార్లో తగినంత వాటర్ పోసి కలుపుకొని ఇందులో అయితే వేసుకోండి. దీన్ని బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ఇందులో వేసుకోండి. బాగా కలిపి కాసేపు అయితే ఉడకబెట్టుకోండి. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే ఫ్లేవర్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇందులో అయితే గరం మసాలా అండ్ కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోండి. అండ్ తర్వాత కాసేపు ఉడకనివ్వండి. చూశారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉడికిందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.